sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. ఆత్రేయ గారు అంటే ఈయనకి ఎంత గౌరవం అంటే శిల్పి కృష్ణుడు అనుకుంటాను, రామానాయుడు గారు సినిమా చేస్తున్నారు. ఆయన వచ్చి ఫాదర్ దగ్గర అడిగారు, ఇలాగా మా సినిమాలో మీరు పాటలు రాయాలని. ఈయనకు ఒక నియమం పెట్టుకున్నాడు, రామానాయుడు గారి సినిమాలకు కానీ జగపతి ఆర్ట్స్ సినిమాలకు కానీ నేను రాయకూడదు, ఎందుకంటే ఇవి రెండు కూడా ఆత్రేయ గారి కంపెనీలు. అంటే మీకు తెలుసు, దసరా బుల్లోడు, ప్రేమనగర్, ఇలాంటి గొప్ప గొప్ప హిట్స్ ఇచ్చినటువంటి సంస్థలు అవి. సో వాళ్ళ సినిమాలకు నేను రాయకుండా ఉంటాం ఆయనకి క్షేమం, కాబట్టి నేను అటు వెళ్ళకూడదు అని చెప్పి గౌరవం కూడా గౌరవంగానే, అందుకని నేను రాయనండి అని అన్నాడు. ఎందుకు అని అడిగాడు ఆయన, రామానాయుడు గారు. ఇవన్నీ ఎడ్యుకేషన్ అండి, ఎవరికైనా ఎప్పటి వాళ్ళకి కూడా రాయను అనే మాట ఎప్పుడు వాడకూడదు. నేను రాయను అంటే ఆయన అడిగాడు ఎందుకు అని. ఇది ఆత్రేయ గారి కంపెనీ, ఇప్పుడు నేను రాస్తే ఆయనకి పాట పోతుంది కదా, మా గురువు గారికి నేను కాదని నేను రాయను, ఆయన చేత రాయించుకోండి అంటే, ఆయన దొరకే కదా మీ దగ్గరికి వచ్చింది, సరే మీరు రాయనంటున్నారు బాగానే ఉంది, ఈ పాట మీరు రాయనన్నారని నేను ఇంకోళ్ళ చేత రాయించాను, అప్పుడు కూడా ఆత్రేయకి లాసే కదా సాంగ్ అన్నాడు. దాంతో ఆయనకి అర్థమైంది సిచ్యువేషన్, ఇది ఎలాగో సాంగ్ బయటికి వెళ్ళేట్టుంది అని చెప్పి, నేను రాసిస్తానండి, అలాగే రాస్తాను, కాకపోతే ఆయన పేరు మీదే రావాలి ఆ పాటలు, ఆ పారితోషికం ఆయనకే ఇవ్వాలి, ఇది మీకు ఓకే అంటే రాస్తాను. దాంతో ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈయన ఫామ్లో ఉన్నాడు, మంచి మాట చెల్లుబడి అవుతుంది ఆయన రాసింది కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. ఆయనకి ఒక స్టడీ, ఓహో ఇంత ప్రేమిస్తున్నాడు ఆత్రేయనని. సో ఈయన రాశాడు, 2 పాటలు మంచి హిట్ సాంగ్స్ అయినా ఆయన పేరు మీదే వచ్చినాయి. ఆయనకి డబ్బులు వెళ్ళినాయి. వెళ్ళిన తర్వాత ఫాదర్ దొరక్క ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, అమ్మ మీ ఆయన ఏంటి ఇలా చేశాడు, పాటలు రాసి నా పేరేసి నాకు డబ్బులు పంపించారు, చాలా ఉన్నతమైన మనస్తత్వం అని, నీకు పట్టు చీర తెచ్చి పెడతాను అని అన్నది అని అన్నాడు ఆయన. ఇంటికి వచ్చిన తర్వాత మా మదర్ చెప్పింది ఆయనతో, ఇట్లా వచ్చారు పెద్ద ఆయన ఇలా అన్నాడంట. సరేలే వచ్చినప్పుడు చూద్దాం అని అన్నాడు. సరే అట్లా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎన్నాళ్ళైనా రాకపోయేటప్పటికి వస్తే ఆత్రేయ అయ్యేవాడు కాదు అంటాడు మా ఫాదర్. అట్లా ఉండేది అన్నమాట సరసం. అట్లాగా ఒక 5-6 సినిమాల్లో మా నాన్నగారి పాటలు ఆయన పేరు మీద వెళ్ళినాయి. ఆయన ఏమి అబ్జెక్ట్ చేయలేదు. ఉదాహరణకి జానకి కలగనలేదు అనేటువంటి ఒక పాట, అప్పుడు ఏమైందంటే ఆ పాట పల్లవి రాశారు ఆయన, ఆ తర్వాత కాలం చేయటం జరిగింది. వీళ్ళు వేరే సాంగ్ రాశారు మా ఫాదర్, తెలుగు హిందీ కలిపి ఉండేటువంటి పాట రాసినప్పుడు గుత్తా రామినేడు గారు అన్నారు, ఇలాగా ఆత్రేయ గారు ఒక పాట అనుకున్నాము రాయాలని, ఆయన మొదలుపెట్టి ఫినిష్ చేయలేదు, మీరు రాయండి అని అంటే, ఏం రాశాడు అని అడిగాడు ఆయన. ఆత్రేయ ఏం రాశాడంటే పల్లవి చెప్పాడు, బాగుంది పల్లవి, మిగతా చరణాలు నేను రాస్తాను, ఆయన పేరు మీద పెట్టేసి మీరు రికార్డ్ రిలీజ్ చేసుకోండి అని చెప్పి మిగతా చరణాలు ఆయన రాశాడు. పల్లవి మటుకు అయింది, చరణాలు ఆయనవి. అట్లాగే ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే అందరికీ తెలిసింది, ఇది మంచి ఫేమస్ సాంగ్ అండి. అట్లాగే మురారి గారి సినిమాలో, మురారి గారి సినిమా లాస్ట్ సినిమా కొంచెం కాంట్రవర్షియల్, అది నారీ నారీ నడుము మురారి అనేది. దాంట్లో ముహూర్తపు సాంగ్గా మా ఫాదర్ సాంగ్ రికార్డ్ అయింది. ఇరువురు భాముల కౌగిలు అనేది ఓపెనింగ్ ముహూర్తం సాంగ్ అని అయింది. తర్వాత ఇంకో సాంగ్ కూడా రాశాడు. ఆయన ఏదో పని మీద బయట ఊర్లో ఉన్నప్పుడు ఆత్రేయ గారు లేరని చెప్పి, ఆయన కాలం చేశారని చెప్పి ఈ సాంగ్కి ఆయన పేరు మీద రిలీజ్ చేశారు. ఇదేంటి ఇలా చేశారు అంటే, ఆయన లేడు కదా, నా సినిమాలో ఆయన పేరు లేకుండా ఒక్క సినిమా కూడా లేదు, రాయలేకపోయాడు కాబట్టి ఈ పాటకి ఆ పేరు వేశారంటే, ఆయన అన్నాడు ఓకే, మా గురువుగారి పేరు మీద వెళ్ళింది కాబట్టి నాకు అభ్యంతరం లేదని చెప్పేసి వదిలేశాడు. అది మొన్న మధ్య ఇంటర్వ్యూలో కూడా నేను పెట్టాను మా ఛానల్లో. ఇలాగా ఆ గౌరవం ఎప్పుడు పెద్దవాళ్ళకి అందరికీ చాలామందికి ఆయన సాయం చేసి వాళ్ళకి అండదండగా ఉండటం కానీ, వాళ్ళ అనుజుడిగానే ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూడా వాళ్ళతో విభేదాలు లేవు, ఏవైనా ఉంటే మనసులో ఉంటాయి, కానీ అది ఒక కావాలని వెల్లడించేటువంటి పరిస్థితి ఎప్పుడు రాలే ఎవరికి. కళా తపస్వి కేసునాథ్ గారితో నాన్నగారి ప్రయాణం అదంతా ఒక చరిత్ర అనమాట. శంకరాభరణం అంటే దాంట్లో పాటలు, వాటి స్థాయి ఈ రోజుకి ఇన్ని తరాల తర్వాత కూడా మనం ఒక పురాణంలో ఎలా అయితే చూస్తామో ఆ సినిమా కూడా అంతే, ఆ సినిమాలో పాటలు అంతే, ఆ సినిమా పాటల సాహిత్యం అంతే. సో శంకరాభరణం గురించి మీకు తెలిసిన ఆ శంకరాభరణం పాటల గురించి మీ దగ్గర ఉన్న ఏమన్నా విశేషాలు మాతో పంచుకుంటారు?
నేను ఎక్కువ మా ఫాదర్ని ఇష్టపడేది అంటే చిన్నప్పటి నుంచి ఆయనతో ఉండటం వల్ల సినిమా సాహిత్యం ఎలా రాస్తున్నాడు అనేది నాకు ఒక వింత. మీరు అడిగారు ఇందాక యంగ్స్టర్స్కి ఎలా రాస్తున్నాడు అది నాకు ఉంటుంది. ఇప్పుడు నేను కుర్రాడినైనా ఆ రోజుల్లో నాకు లేని అవగాహన పెద్దవాడైన మా తండ్రి గారికి ఉన్నదే అంత ఆకలింపు చేసుకుని దాన్ని వ్యక్తీకరిస్తున్నాడు అనేటువంటి ఒక వింత, అది కొత్తగా ఉండేది నాకు. ఏమిటి ఇలాంటివి కూడా రాస్తున్నాడు అయినా అని. యాక్చువల్గా నాకు నచ్చినటువంటి అంటే మా శ్రీకాకుళం చిన్నది కనుక మీరు ఎప్పుడైనా వీలైతే వినండి. దాంట్లో ఉన్న సాహిత్యం ఆయన వేటూరి సుందరరామూర్తి గారు, మిగతా పాటలు ఉన్నది కమర్షియల్ వేటూరి సుందరరామూర్తి. సో ఆ స్థాయితో పోల్చుకుంటే శంకరాభరణం ఓకే. సో ఆయన శంకరాభరణం జస్ట్ ఓకే, అబ్బా జస్ట్ ఓకే. అంటే ఆయనలో అంటే కుటుంబ నేపథ్యం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మా మామగారి ద్వారా ఆయనకు వచ్చినటువంటి భక్తి, ఆ భక్తి పార్వశ్యమ, భక్తి తత్పరత కానీ, ఆ భావ ప్రకటన కానీ, ఆయనకి ఇష్టమైన వాళ్ళు త్యాగరాజ స్వామి, అన్నమయ్య చాలా ఇష్టం వాళ్ళిద్దరు. మిగతా అందరూ కూడా మన రామదాస్ కీర్తనలు కానీ ఇవన్నీ ఆయన కండతా వచ్చు. అలాగే పోతన గారు అంటే చాలా ఇష్టం. ఇవన్నీ ఆయన మనసులో ఎప్పుడూ వెళ్తూ ఉంటాయి. అంటే ఆయన ఎప్పుడూ కూడా ఒంటరివాడు. అందరూ అంటారు ఆరేసుకోపోయి పారేసుకుంటారు, కానీ ఆయన ఒంటరివాడు. అది బయట వాళ్ళ కోసం ఆయన చేసే పనే, కానీ ఆ పని అయిపోయిన మరునిమిషం ఆయన ఒంటరివాడే. అది ఒక మనస్థితి ఆయనది. ఆయన అంటే నేనేమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎటు వెళ్తున్నాను, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను, ఎందుకు చెయ్యాలి, ఇదే ఆలోచించుకుంటూ ఉంటాడు ఆయన ఒంటరిగా ఉంటే. సో ఆ భావం నుంచి బయటపడటానికి నలుగురితో కలిసి ఉంటాం. ఇది ఒక వేదాంతపరమైన చర్చ ఆయనకు ఉంది. అదే మీకు శ్రీకాకుళం చిన్నదిలో ఉంటుంది. అంటే దేవుడి మీదటువంటి ఒక పరమైక్యత అదే శంకరాభరణంలో కూడా ఉంటుంది. అంటే ఆయన దేవుడిని తప్ప ఇంకా ఎవరిని సామాన్యులను ఎవరు పట్టించుకోడు. తను దేవుడు, తను తన సంగీతం, ఇదే ఆయన ధోరణి. కాబట్టి అది ఆయన గ్రహించాడు. ఆ సినిమాకి అది అనువుగా అమరింది. కేసునాథ్ గారితో వారి ప్రయాణం ఎలా ఉండేది? వారి సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు అన్నింటిలోనూ ఆల్మోస్ట్ మీకు ఈ భావ ప్రకటన ఉంటుంది. అంటే అది ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ శంకరాభరణానికి పేరు వచ్చింది, కానీ మీరు శుభోదయం చూసుకున్నా అలాగే ఉంటుంది. తర్వాత సప్తపది తీసుకున్నా అదే ఉంటుంది. సాగర సంఘంలో కూడా ఇదే బోకడు ఉంటుంది. కాకపోతే అది ప్రత్యేకంగా ఆ సినిమాకు ఒక ప్రత్యేకమైన పేరు రావటం వల్ల అవి గొప్పవి అంటున్నారు. కానీ వీన్నిటి స్థాయి ఒకటే. అంటే మనిషి ఇంకో దైవత్వం, ఈ రెండింటి మధ్య వాళ్ళ సాధన ఉండేదే ఉంటుంది ఈ ప్రక్రియలో అన్నిట్లోనూ, అన్ని పాటల్లోనూ మీరు చూడొచ్చు. ఎందుకంటే ఆయన దాంట్లో డ్యూయట్స్ తక్కువ కాబట్టి ఈ సంబంధమైనటువే ఎక్కువ రాయటం జరిగింది. ఆయన భావన అదే. మీరు చిన్నవారిగా ఉన్నప్పుడు అంటే ఆయన అప్పటికే చాలా పీక్స్కి వెళ్ళిపోయారు, పెద్ద రైటర్ అయిపోయారు, బిజియెస్ట్ రైటర్ అయిపోయారు. సో నాన్నగారు ఫ్యామిలీని మిస్ అయిన క్షణాలు ఉంటాయి కదా, మీతో టైం గడపలేకపోవడం, ఆ లోటు ఎలా భర్తీ అయ్యేది? అంటే దీంట్లో నేను కొంత అదృష్టవంతుడిని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాల్లో బిజీ అవ్వక ముందు నుంచి, ఆయన జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి చాలా ఇంటిమేట్గా ఆయన భావనలు, కొంత వాళ్ళ పరిచయాలు, వాళ్ళ స్నేహితులతో ఆయన మాట్లాడే తీరు, ఇవన్నీ గమనించడం, ఆయన రాసిన రచనలు కొన్ని చదవటం, అది ఒక మమకారం ఉంటుందండి ఎప్పుడు పెద్ద కొడుకుగా. మా తమ్ముళ్ళు నాకంటే 8 ఏళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు మిస్ అయ్యారు. ఎందుకంటే దే నెవర్ నో మచ్ ఆఫ్ వేటూరి సుందరరామూర్తి వాళ్ళ నాన్నగారు. అంటే సంవత్సరానికి ఒక 5-6 రోజులు పండగ రోజులు ఇలాగా మా తాతగారు, మామగారు గారండి బంధువులు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉండి ఆయన టైం స్పెండ్ చేయటం, వాళ్ళ పుట్టినరోజులు తప్ప డే టు డే అఫైర్స్ లో వాళ్ళకి ఆయన వెళ్ళేటప్పటికి 5ంటికి బయలుదేరి వెళ్ళేవాడు ఇంటి నుంచి. పొద్దున్న 5-5:30 కల్లా బయటకు వెళ్ళేవాడు. అప్పుడు పడుకుని ఉంటారు, వచ్చేటప్పుడు వాళ్ళు పడుకుని ఉంటారు. సో ఆ ఇంటరాక్షన్ లేదు. నాకు చిన్నతనంలో ఉన్న ఇంటరాక్షన్ తర్వాత నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ, కాలేజీ నుంచి వచ్చిన తర్వాత కానీ థియేటర్కి వెళ్ళి, రికార్డింగ్ థియేటర్ దగ్గర ఆయన ఉంటే ఆ దగ్గరలో ఉండటము, లేదా ఏం చేస్తున్నారు, ఏమేమి సినిమాలు అవుతున్నాయి, ఎటువంటి అవుట్పుట్ వస్తుంది అని గమనించడం, ఇంటిమేసి నడుస్తోంది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఆయనకి అండగా ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇలా మోస్ట్ ఆఫ్ ద టైం మిస్ అయింది ఏంటంటే మా తమ్ముళ్ళు ఇద్దరు బాగా మిస్. ఆయనకి అసలు సమయం ఉండేదా సార్ కుటుంబ వ్యవహారాలు లేదండి, ఆర్థిక పరమైన అంశాలు పట్టించుకోవడం కానీ? ఇంటి దగ్గర ఉంటే అందరూ వచ్చి మా ఇంటికి వస్తున్నారని ఆయన ఇంటి దగ్గర ఉండేవాడు కాదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.